అస్సలాము అలైకుం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు అబ్దుల్ వాహెద్. నేటి ముఖ్యాంశాలు: అమెరికా ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం తీవ్రంగా తిరస్కరించిన ఇస్రాయిల్. ఉక్రెయిన్పై రష్యా రికార్డు స్థాయి క్షిపణి దాడులు. 70 క్షిపణులు, 611 డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సేనలు. ఎన్డీఏ కూటమిలో చేరిన 20 మంది టీఎంసీ ఎంపీలు. జాతీయ రాజకీయాల్లో చారిత్రాత్మక తిరుగుబాటు. దేశవ్యాప్తంగా ఇంధన అమ్మకాలపై కేంద్రం కఠిన ఆంక్షలు. డీజిల్ బల్క్ కొనుగోళ్లపై పూర్తి నిషేధం. సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ. లాజిస్టిక్స్ దిగ్గజ చైర్మన్తో కీలక చర్చలు. వైసీపీ అధికారిక ఫేస్బుక్ పేజీ బ్లాక్. ఐటీ చట్టం మేరకే చర్యలు తీసుకున్నట్లు అధికారుల వెల్లడి. ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహారం, పాల పథకం పునరుద్ధరణ. 20 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం. మెట్రో ఫేజ్ 2 నిధులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డంకులు. తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం రేవంత్. విద్యార్థులకు 720 కోట్ల బ్రేక్ఫాస్ట్ పాల పథకం పునరుద్ధరణ. యూనిఫామ్ కిట్ల పంపిణీకి 687 కోట్ల రూపాయలు. తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల్లోని నిరుపేద విద్యార్థుల కోసం ఉచిత అల్పాహారం, పాలు లేదా రాగి మాల్ట్ అందించే పథకాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు వారంలో 6 రోజుల పాటు ఈ పోషకాహారం అందుతుంది. దీనికోసం ఏటా 720 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చించనుంది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించి డ్రాపౌట్ రేటును గణనీయంగా తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. దీనికి అదనంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్లోని 27 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా 2 జతల యూనిఫామ్లు, నాణ్యమైన బూట్లు, బ్యాగులు అందించేందుకు ప్రభుత్వం కేంద్రీకృత సేకరణ విధానాన్ని అమలు చేస్తుంది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ స్కూల్ పిల్లలకు నాణ్యమైన వస్తువులను అందించే లక్ష్యంతో 687 కోట్ల 78 లక్షల భారీ పెట్టుబడిని కేటాయించింది. ఒకే రోజు ఈ 2 సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రారంభం కావడం వల్ల పేద విద్యార్థుల కుటుంబాలకు ఎంతో ఊరట లభించింది. మెట్రో ఫేజ్ 2 నిధులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డంకులు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణ. హైదరాబాద్ రవాణా వ్యవస్థను మార్చే కీలకమైన మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు కేంద్ర నిధులు రాకుండా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అహ్మదాబాద్, విశాఖపట్నం వంటి ఇతర నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు సులభంగా అనుమతులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో విస్తరణను ఉద్దేశ్యపూర్వకంగానే విస్మరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ నాయకత్వం ఇస్తున్న చీకటి ఆదేశాల మేరకే కిషన్ రెడ్డి ఈ విధంగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఇలా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించడం శోచనీయమని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోయినా హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అవసరమైతే అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి తక్కువ వడ్డీకే రుణాలను సేకరించి ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే
పక్షపాత వైఖరిని వీడి నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య మొదలైన రాజకీయ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఆపరేషన్ ఇగ్నైట్ 5,000 కోట్ల భారీ మనీ సర్క్యులేషన్ స్కామ్ భగ్నం. హైదరాబాద్ పోలీసు విభాగం ఆపరేషన్ ఇగ్నైట్ పేరుతో జరిపిన మెరుపు దాడుల్లో దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక అతిపెద్ద మనీ సర్క్యులేషన్ కుంభకోణాన్ని విజయవంతంగా భగ్నం చేశారు. 4 వేర్వేరు రాష్ట్రాల్లో ఏకకాలంలో పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించిన ప్రత్యేక పోలీసు బృందాలు 6 కీలక నిందితులను అరెస్టు చేశాయి. పారస్నాథ్ మర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డొల్ల సంస్థతో ముడిపడి ఉన్న ఈ భారీ స్కామ్ ద్వారా దాదాపు 5,000 కోట్ల రూపాయల మేర మోసం జరిగే అవకాశం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమిక విచారణలో అంచనా వేస్తున్నారు. ఈ నెట్వర్క్కు సహకరించిన మరో 6 కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొద్ది రోజుల్లోనే అధిక వడ్డీలు, భారీ లాభాలు ఇస్తామని ఆశ చూపి నిందితులు భారీగా డిపాజిట్లు సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. వీరు చైన్ లింక్ స్కీమ్ ద్వారా తమ చీకటి వ్యాపారాన్ని పలు రాష్ట్రాలకు వేగంగా విస్తరించారు. సైబరాబాద్, రాచకొండ మరియు హైదరాబాద్ పోలీసుల సంయుక్త కృషితో ఈ భారీ స్కామ్ బహిర్గతమైంది. ప్రజలు ఇలాంటి మోసపూరిత పెట్టుబడి పథకాల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. తెలంగాణలో ప్రారంభమైన ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ, పారదర్శకతపై రాజకీయ పార్టీల ఆందోళన. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఈసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జూన్ 15న అధికారికంగా ప్రారంభమైంది. అయితే ప్రీ రివిజన్ మ్యాపింగ్ ప్రాథమిక దశలోనే జాబితాలో ఏకంగా 89 లక్షల మేర తీవ్రమైన అసమానతలను అధికారులు గుర్తించడం గమనార్హం. ఈ అసమానతలను సరిదిద్దేందుకు జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను స్వయంగా సరిపోల్చనున్నారు. క్షేత్రస్థాయి విచారణ పూర్తయిన తర్వాత జూలై 31న ముసాయిదా జాబితాను, అక్టోబర్ 1, 2026న తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఈ భారీ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తుంది. అధికార ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయి ఆరోపణలు చేసుకుంటున్నారు. ఓట్ల తొలగింపుల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, కొన్ని వర్గాల ఓట్లను ఉద్దేశ్యపూర్వకంగా తొలగించే కుట్ర జరుగుతోందని పలు విపక్ష పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. బోగస్ ఓట్ల తొలగింపు ముసుగులో అసలైన ఓటర్లను దూరం చేయవద్దని హెచ్చరించాయి. ఆరోపణల నేపథ్యంలో సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఈసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలులో జాప్యం, వేతనాల్లో కోత విధించినా అందని వైద్య సేవలు. రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఈహెచ్ఎస్ అమలులో జరుగుతున్న తీవ్ర జాప్యం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పథకం కింద కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. ఈహెచ్ఎస్ కార్డుల జారీలో జాప్యం, ఆసుపత్రులకు స్పష్టమైన మార్గదర్శకాల లేమి కారణంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పథకం కోసం ప్రతి నెల ఉద్యోగుల జీతాల నుంచి 1.5% కోత విధిస్తున్నప్పటికీ ఏ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ వారికి ఉచిత వైద్యం అందడం లేదు. సరైన ఆదేశాలు, సమన్వయం లేకపోవడంతో కార్పొరేట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు పాత ఈహెచ్ఎస్ కార్డులను అంగీకరించడం లేదు. అత్యవసర చికిత్స కోసం వచ్చే ఉద్యోగుల నుంచి భారీగా నగదు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. జీతాల్లో కోత విధించుకుంటూ ఆసుపత్రుల్లోనూ సొంత జేబుల నుంచే నగదు కట్టాల్సి రావడం పట్ల
ఉద్యోగ సంఘాల జేఏసీలు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తక్షణమే ఈహెచ్ఎస్ను పూర్తి స్థాయిలో అమలు చేసి అన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, సప్లై చైన్ సిటీగా ఏపీ అభివృద్ధికి కార్యాచరణ. ఏపీ రాష్ట్రాన్ని గ్లోబల్ మార్కెట్ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకుని తన విదేశీ పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో ఆయన సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, విదేశాంగ మంత్రితో పాటు గూగుల్ క్లౌడ్, జీఐసి ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఏపీలో సెమీకండక్టర్లు, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై విపులంగా చర్చించారు. అలాగే సర్బానా జుర్రాంగ్ సంస్థతో అమరావతి రాజధాని ప్రణాళికల పైన కూడా సమీక్ష జరిపారు. ముఖ్యంగా ఆసియాలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ సంస్థ అయిన వైసీహెచ్ గ్రూప్ చైర్మన్తో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీని అంతర్జాతీయ స్థాయి సప్లై చైన్ సిటీగా అభివృద్ధి చేయడంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం, 6 పోర్టులు, కనెక్టివిటీ గురించి వివరించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, క్వాంటమ్ టెక్నాలజీ, విమానాల ఎంఆర్ఓ సౌకర్యాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని సీఎం వారిని ఆహ్వానించారు. వైసీపీ అధికారిక ఫేస్బుక్ పేజీ బ్లాక్, ప్రజాస్వామ్య విరుద్ధం అంటూ మండిపడ్డ వైఎస్ జగన్. ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీకి చెందిన ఏకైక అధికారిక ఫేస్బుక్ పేజీని భారతదేశంలో పూర్తిగా నిరోధించారు. కొద్ది రోజుల క్రితమే వైసీపీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను ఆకస్మికంగా తొలగించిన తర్వాత ఇప్పుడు ఏకంగా ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడం తీవ్ర ఉద్రిక్తత రేపుతోంది. ఈ పరిణామంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు భావ ప్రకటన స్వేచ్ఛపై అధికార పార్టీలు చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. అయితే ఈ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. ఐటీ చట్టం సెక్షన్ 79(3)(b) నిబంధనల ప్రకారమే ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఈ చట్టపరమైన చర్య తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వివరణ ఇచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా కంటెంట్ పోస్ట్ చేసినందుకే దర్యాప్తు ఏజెన్సీల ఆదేశాల మేరకే ఈ చర్య జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలు వరుసగా బ్లాక్ అవ్వడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యింది. అమరావతి మౌలిక సదుపాయాలకు 2,533 కోట్లు ఆమోదించిన కేంద్ర కేబినెట్. నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఆర్థిక ఊరట లభించింది. అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి నిమిత్తం అత్యంత కీలకమైన 2 ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అందులో భాగంగా CGGPOA మరియు GPRA ప్రాజెక్టులకు ఏకంగా 2,533 కోట్ల రూపాయల భారీ నిధులను మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది కోసం వివిధ కార్యాలయాల భవనాలు, అధికారుల నివాస సముదాయాల నిర్మాణం కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 ద్వారా అమరావతిని ఏపీకి ఏకైక శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ధృవీకరించింది. ఆ వెనువెంటనే వేగంగా స్పందించిన కేంద్ర మంత్రి మండలి తొలి విడతగానే ఈ నిధులను మంజూరు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా నిధుల మంజూరుతో అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణ పనులు తిరిగి వేగంగా ఊపందుకోనున్నాయి. పెట్టుబడిదారుల్లో అమరావతిపై మరింత విశ్వాసం పెంచేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో దోహదపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాయలసీమలో వర్ష బీభత్సం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వరద పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తత.
ఏపీలో ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. ఆకస్మిక వరదల కారణంగా కాదివెల గ్రామం వద్ద, కప్పలవంక, గంజహల్లి వద్ద మల్లెలవాగు అత్యంత ఉధృతంగా ఉప్పొంగి ప్రవహించాయి. చేరువంక ప్రాంతంలో వరద నీరు రోడ్లపైకి చేరడంతో పరిసర గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. సాధారణంగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే రాయలసీమలో ఒక్కసారిగా ఈ స్థాయిలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నీట మునిగిన పంటలతో రైతులు అపార నష్టం చవిచూశారు. ఇదిలా ఉండగా వాతావరణ శాఖ సూచనల మేరకు జూన్ 15న కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం అస్థిరంగా కొనసాగుతుందని, విస్తృతంగా తేలికపాటి నుంచి మధ్యస్థ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డిఎంఏ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. మన్యం, అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు పొలాల్లోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీ మద్యం రవాణా స్కామ్. హైదరాబాద్లో ఈడీ దాడులు, లగ్జరీ కార్లు, నగదు స్వాధీనం. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో సంచలనం సృష్టించిన భారీ మద్యం రవాణా స్కామ్పై జాతీయ దర్యాప్తు ఏజెన్సీ ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని 5 కీలక ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు ఖరీదైన లగ్జరీ కార్లు, దాదాపు 94.5 లక్షల విలువైన వాచ్లు, భారీగా హవాలా నగదు, బ్యాంక్ పత్రాలను సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి అనే 2 బినామీలను ఈడీ అరెస్ట్ చేసింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరిగిన మద్యం సరఫరా కాంట్రాక్టుల్లో నిబంధనలను అడ్డగోలుగా అతిక్రమించి బినామీ కంపెనీల ద్వారా కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనేది ప్రధాన అభియోగం. అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీని హవాలా మార్గాల ద్వారా హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా మళ్లించినట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. అరెస్టైన వారిని విచారిస్తే మరింత మంది అగ్రశ్రేణి నేతల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. చారిత్రాత్మక పరిణామం. ఎన్డీఏ కూటమిలో చేరిన 20 మంది టీఎంసీ ఎంపీలు. జాతీయ రాజకీయాల్లో ఎవరూ ఊహించని రాజ్యాంగపరంగా అత్యంత కీలకమైన పెను సంచలనం నమోదైంది. పశ్చిమ బెంగాల్కు చెందిన మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీకి చెందిన ఏకంగా 20 మంది లోక్సభ ఎంపీలు అధిష్టానంపై అధికారికంగా తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. వీరంతా స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎన్సీపీఐ పార్టీలో విలీనం అవుతున్నట్లు లిఖిత పూర్వకంగా ప్రకటించారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని 3/2 మెజారిటీ నిబంధనను ఉపయోగించి చట్టపరమైన చిక్కులు లేకుండా వారు ఈ విలీన ప్రక్రియను పూర్తి చేసినట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎన్సీపీఐ పార్టీ ఇప్పటికే అధికార ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ఈ చారిత్రాత్మక పరిణామంతో లోక్సభలో అధికార ఎన్డీఏ కూటమి సంఖ్యాబలం అమాంతం పెరిగింది. కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించుకునేందుకు అవసరమైన స్పెషల్ మెజారిటీకి ఎన్డీఏ దాదాపు చేరువైంది. ఈ భారీ తిరుగుబాటుపై టీఎంసీ నాయకత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేంద్ర సంస్థల ద్వారా ఎంపీలను బెదిరించి బీజేపీ ఈ కుట్ర చేసిందని, విలీన ప్రకటన హాస్యాస్పదమని ఖండించింది. ఏది ఏమైనా ఈ ఫిరాయింపులు ప్రతిపక్ష ఇండియా కూటమికి కోలుకోలేని రాజకీయ ఎదురు దెబ్బగా పరిగణించబడుతోంది. ఇంధన అమ్మకాలపై కేంద్రం కఠిన ఆంక్షలు. రోజు 200 లీటర్ల వరకే డీజిల్ బల్క్ కొనుగోళ్లపై నిషేధం. పెరుగుతున్న ఇంధన డిమాండ్, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కఠిన నియంత్రణలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం రిటైల్ పెట్రోల్ పంపుల నుంచి ఫ్యాక్టరీలు, ఇతర పారిశ్రామిక అవసరాల కోసం బల్క్ కొనుగోలు చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. ఒక కస్టమర్కు రోజుకు గరిష్టంగా 200 లీటర్ల
డీజిల్ను మాత్రమే విక్రయించాలనే కఠిన పరిమితిని విధించింది. దీంతోపాటు పెట్రోల్ బంకుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసే బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు అమ్ముకోవడం, రీసేల్ పైన కఠిన నిషేధం విధించింది. కృత్రిమ కొరతను సృష్టించే నిల్వదారీతనాన్ని, నల్ల బజారును అరికట్టడమే లక్ష్యంగా తెచ్చిన ఈ నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. రాబోయే 90 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రవాణా రంగం రైతుల వ్యవసాయ అవసరాలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం తిరస్కరించిన ఇస్రాయిల్. మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక అవగాహన ఒప్పందాన్ని ప్రకటించాయి. దౌత్య మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ శాంతి ఒప్పందం ప్రకారం లెబనాన్, సిరియాతో సహా అన్ని రంగాల్లో ఇరు దేశాలు తమ సైనిక దాడులను తక్షణం నిలిపివేస్తాయి. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం తిరిగి తెరవనుండగా ఇరాన్పై అమెరికా విధించిన నావెల్ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయనున్నారు. జూన్ 19వ తేదీన స్విట్జర్లాండ్లో ఈ శాంతి ఒప్పందంపై అధికారిక సంతకాలు జరగనున్నాయి. అణు కార్యక్రమంపై రాబోయే 60 రోజుల్లో చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చారిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని ఇస్రాయిల్ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా తిరస్కరించింది. ఇస్రాయిల్ రక్షణ మంత్రి స్పందిస్తూ లెబనాన్, గాజా స్ట్రిప్లలో తమ సైనిక ఉనికి నిరవధికంగా కొనసాగుతుందని ఖరాఖండిగా ప్రకటించారు. అమెరికా చేసిన ఈ పరోక్ష ఒప్పందం ఇస్రాయిల్ భద్రతకు తీవ్ర ముప్పు అని మంత్రులు విమర్శించారు. దశాబ్దాలుగా రగులుతున్న ప్రాంతంలో శాంతి స్థాపనకు ఇస్రాయిల్ సుముఖంగా లేకపోవడం పట్ల అంతర్జాతీయ సమాజం విస్మయం వ్యక్తం చేస్తోంది. గాజాలో ఇప్పటికే 73,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా లెబనాన్లో 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఉక్రెయిన్పై రష్యా రికార్డు స్థాయి దాడులు, 70 క్షిపణులు, 611 డ్రోన్లతో విరుచుకుపడిన పుతిన్ సేనలు. తూర్పు ఐరోపా యుద్ధంలో ఉక్రెయిన్పై రష్యా, పుతిన్ సేనలు తమ దాడులను అత్యంత తీవ్రతరం చేశాయి. జూన్ 14, 15 రాత్రి సమయాల్లో ఉక్రెయిన్ మౌలిక వసతులే లక్ష్యంగా రష్యా ఏకకాలంలో భారీ వైమానిక దాడులకు పాల్పడింది. కైవ్, ఖార్కివ్, డ్నిప్రో నగరాల లక్ష్యంగా ఏకంగా 70కి పైగా క్రూయిజ్ క్షిపణులు, 611 సూసైడ్ డ్రోన్లతో నిప్పుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 632 వైమానిక లక్ష్యాలను ఉక్రెయిన్ విజయవంతంగా అడ్డుకోగలిగింది. ఖార్కివ్లో రష్యా ఉద్దేశపూర్వకంగా జరిపిన డబుల్ ట్యాప్ దాడిలో 5 రక్షణ సిబ్బంది సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రికార్డు స్థాయి క్షిపణి దాడుల కారణంగా పవర్ గ్రిడ్ దెబ్బతిని 140,000 నివాసాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అత్యంత విషాదకరమైన అంశం ఏమిటంటే యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన చారిత్రాత్మక కైవ్ సెచర్క్స్ కెథడ్రల్ భవనం ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు G7 సదస్సుల్లో పాల్గొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా ఉగ్రదాడులను తిప్పికొట్టేందుకు తక్షణమే మరిన్ని ప్యాట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థలను సమకూర్చాలని పాశ్చాత్య దేశాలను వేడుకున్నారు. ఇవి నేటి వార్తలు. రేపు మళ్ళీ ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.